నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ఉత్సాహంతో కలకల్లాడింది. వింజమూరు మండలంలోని ఎంపీపీ వనిపెంట హైమావతి ఆధ్వర్యంలో అన్ని మండల పరిషత్ పాఠశాలల విద్యార్థుల కోసం ఘనంగా నిర్వహించిన విద్య, క్రీడా, సాంస్కృతిక మహోత్సవం సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, ధైర్యం, క్రమశిక్షణ పెంపొందిస్తాయని, సాంస్కృతిక కార్యక్రమాలు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలు, పోటీ భావన వంటి విలువలను నేర్చుకుంటారని, ఇవే భవిష్యత్తులో ఉన్న స్థానాలను అధిరోహించేందుకు దోహదపడతాయని ఆయన వివరించారు. దాదాపుగా 2 రోజులు ఈవెంట్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఎంతో మంది గారు ఈ ప్రోగ్రాంకి ఈరోజు రావడం జరిగింది. వారు వింజమూరికి పెద్ద అండ, పెద్ద దిక్కు కూడా. వారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. వారిలాంటి వాళ్ళు ఎంతో మంది సపోర్ట్ చేస్తేనే ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ మనం చేయగలిగాము. దాదాపుగా వింజమూరు మండలంలో 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకునే 1400 మంది స్కూల్ పిల్లల్ని ఇక్కడికి ఆహ్వానించి 15 రకాల ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, కల్చరల్ అవ్వచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ కష్టపడి చేసి దాదాపుగా 400 మందికి ప్రైజులు వచ్చినాయి. 700 మందికి 750 మందికి ప్రైజ్ సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడా చేయలేదు. మొట్టమొదటి కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో చేసినందుకు ఇది మన మంత్రివర్యులు, మన యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను. వారు పిల్లల పట్ల ఇంత మద్దతుతో మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఇది కేవలం అధ్యాపకులు వచ్చి ఏదో రోజువారీ ఉదయాన్నే వచ్చి సాయంత్రం ఇది టీచింగ్ చేసి వెళ్ళిపోతే ఇటువంటి కార్యక్రమాలు జరగండి. వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంతో అభిమానంతో మన సమాజానికి సేవ చేయాలి. అలాగే పిల్లలు అభివృద్ధి చెందాలి, టీం వర్క్ బిల్డ్ కావాలి. ఇప్పుడు వింజమూరులోని ఇన్ని పంచాయతీల నుంచి, ఇన్ని స్కూల్స్ నుంచి పిల్లల్ని ఇక్కడ గ్యాదర్ చేసినందువల్ల ఒకరికొకరికి పరిచయం అయ్యే కార్యక్రమం, ఒకరి ఊరు గురించి ఒకరికి తెలుస్తుంది, వాళ్ళ అలవాటు వీళ్ళకి తెలుస్తాయి, కొన్ని కరెక్షన్స్ ఉంటే చేసుకుంటారు. రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఇక్కడ దిగిన ఫోటోలు అవ్వచ్చు, మా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం కానీ, వాళ్ళ నెట్వర్కింగ్ కానీ, ఇదే విధంగా సమాజం ముందుకెళ్లే పరిస్థితి. ఏ దేశం డెవలప్ అయినా కూడా ఈ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే దేశం డెవలప్ అయ్యే పరిస్థితి. రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ అది కరెక్ట్గా ఇక్కడ అధ్యాపకులు దాన్ని గమనించి ఆ ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. పిల్లలకి వాళ్ళలో ఉన్న ఆ టీమ్ స్పిరిట్ని పెంచుతూ ఉన్నందుకు ఇక్కడ ఉన్న అధ్యాపకులందరికీ నేను నమస్కారం చేసుకుంటా ఉన్నాను. ఎంతో కృషి ఉంది దీని వెనకాల. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్ద ఎత్తున కండక్ట్ చేసి నిన్న దీనికి ఇన్వైట్ చేసినందుకు మన సభ్యులకి, అలాగే మండల పరిషత్ ఎంపీపీ టీంకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.